ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ మన సంజీవిని ఆల్రెడీ ఇన్వెంట్ చేసింది. సో దాని గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మన ఉద్దేశం అతి తక్కువ కాస్ట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది అందుబాటులోకి రావాలని మనం అనుకుంటాం. ఈ ఆల్కలైన్ ఫిల్టర్లు ఇప్పుడంతా లక్షల్లో అమ్ముతున్నారు బయట. అది చూసే మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆల్కలైన్ ఫిల్టర్ తెచ్చాము. చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఫిల్టర్ గురించి వచ్చే కాల్స్ అన్నింటిలో ఇంకొకటి అబ్జర్వ్ చేసాము. అందరూ అడిగేటువంటి ఒకటే క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో ఏ నీళ్ళు పోసినా కానీ ఆల్కలైన్ అయిపోతుందా అని అడుగుతున్నారు. క్లియర్గా మనం ఫస్ట్ వీడియో నుంచి మెన్షన్ చేసేది ఒకటే, డ్రింకింగ్ వాటర్ మాత్రమే దాంట్లో పోయాలి అంతే. డ్రింకింగ్ వాటర్ అంటే మీరు క్యాన్ వాటర్ కావచ్చు, లేకపోతే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తాయి కదా మీకు తాగడానికి. ఇప్పుడు ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి గ్రామాల్లో వచ్చేది కానీ, లేకపోతే ఈ మంజీరా వాటర్ కానీ, పైప్ లైన్లో వచ్చేది ఏదైనా సరే, ఎందుకంటే అవి కాస్త క్లీన్ అయిపోయి బ్లీచ్ అయిపోయి వస్తుంటాయి కదా, అవి ఆ నీళ్లు ఆ నీళ్ళని మీరు వాడవచ్చు. లేదంటే ఇప్పుడు క్యాన్లు, ఇప్పుడు అందరు క్యాన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు క్యాన్స్ వాడుకుంటారు. అది అలా కాకుండా మీరు అప్పటికప్పుడు భూమిలోంచి కొట్టి, అంటే బోర్లోంచి నేను కొట్టేసి డైరెక్ట్గా పోయడం, అవి బాగుంటే ఓకే, కాదనట్లేదు. మేము ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే తాగే నీళ్లు పొయ్యాలి అంటున్నాం. తాగే నీళ్ళ pH యూజువల్గా 5 to 6 మధ్యలో pH ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ pH వాటర్ని మీరు దీంట్లో పోస్తే అది ఫిల్టర్లో నుంచి బయటకు వచ్చేసి అది 7 కన్నా అబవ్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు హార్డ్ వాటర్, కొంతమంది అడిగారు, మా దగ్గర శుద్ధ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది, అది పోయొచ్చు. ఫ్లోరిన్ని శుద్ధని క్లీన్ చేయడానికి ఇది కాదు, ఇది మీరు తాగే వాటర్ని 6 ఉండేదాన్ని 7 కన్నా 7 8 చేస్తుంది అంతే తప్ప దాంట్లో ఉండేటువంటి మలిన పదార్థాలు తీసేయడము, లేకపోతే ఆ ఫ్లోరిన్ తీసేయడము, ఇటువంటివన్నీ ఏం తీయదు, ఇదేం క్లీనింగ్ చేయదు. అటువంటిది కావాలంటే మీరు మళ్ళీ ఆర్ఓకి వెళ్ళిపోవాల్సిందే. రివర్స్ ఆస్మాసిస్ అటువంటి ఏదో చేసేసుకొని దాంట్లో మీ దాంట్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండేటివి ఉన్నాయా, లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా వైరస్ అటువంటి ఏదైనా ఉన్నాయో డౌట్ ఉంటే మీరు వేరే మెథడ్కి వెళ్ళాలి. అల్టిమేట్గా ఈ ఫిల్టర్ ఉద్దేశం ఏంటంటే, మీరు ఇంకా నీళ్ళు తాగుదాము అని అనుకునే నీళ్ళని దాంట్లో పోయండి. దాంట్లో పోస్తే ఆ వాటర్ మీకు ఆల్కలైన్ వాటర్గా మారిపోతుంది. అప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇది క్లియర్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాము. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ సపోజ్ 2 3 ఉందనుకోండి, మనం వీడియోలో కూడా చూపించాం కదా, కూల్ డ్రింక్ ఎంత ఉంది, 3.4 ఉంది. అంత అసిడిక్ వాటర్ దీంట్లో పోసారనుకోండి, అంటే మేబీ అది పోయింగానే మేబీ 5కి పెరుగుతుంది, అంతే, 7కి వెళ్ళదు. అటువంటిప్పుడు మీరేం చేయాలి, దాన్ని కూడా మీరు మార్చుకోవాలంటే పట్టి మళ్ళీ పోయండి, మళ్ళీ రీఫిల్టర్ చేయాలి దాన్ని. అలా మీకు 7 అయ్యేదాకా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి వాటర్ని బట్టి ఉంటుంది. ఇది చిన్నదండి, జస్ట్ ఒక మీడియం ప్రోగ్రామ్ లాగా మేము చేసాం, అంతేగాని దీనిలో మళ్ళీ రకరకాల వాటర్ని డిస్ఇన్ఫెక్టెడ్ చేయడం, యూవీ చేయడము, ఆర్ఓ చేయడము, అవన్నీ అది వేరే, ఒక్కొక్క దేని పర్పస్ కోసం అది ఉంటాయి. కానీ ఏ ఫిల్టర్లో కూడా ఆల్కలైన్ లేదు. ఆల్కలైన్ అనేది మనం తెచ్చాం కాబట్టి ఆ వాటర్ని మిగతా మెథడ్లో మీరు ఎలానే చేసుకోండి, వాటిని క్లీన్ చేసుకోండి. కానీ తాగాలి అని అనుకున్న నీళ్ళని మీరు దీంట్లో పోసుకుంటే ఆల్కలైన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు పోసి ఆల్కలైన్ అయిపోయింది చెప్పి మీరు అనుకోవద్దు. మీరు తాగబోయే ఒకటే గుర్తండి, తాగే నీళ్లు ఏంటి అంటే ఆ నీళ్లు తాగితే మీరు బతికే ఉంటారు. గడిచిన 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో ఆ నీళ్ళు తాగుతున్నారు అంటే మీకేమీ సమస్యలు ఏమీ రావట్లేదు, మీ కిడ్నీలు బాగానే ఉన్నాయంటే ఆ నీళ్ళు మంచివనే అర్థం. ఆ నీళ్ళు పోసుకోవచ్చు. అలా కాకుండా ఈ ఫ్లోరిన్ వాటర్ పోస్తే బోన్స్ దెబ్బతింటాయి, ప్లస్ కిడ్నీలు దెబ్బతింటాయి, ఇటువంటి కండిషన్లు ఉంటాయి. అటువంటి కాదు, ఆ నీళ్లు కాదు పోయాల్సింది, దీంట్లో తాగబోయే నీళ్ళని దీంట్లో పోయాలి. అది మాత్రమే చేయాలి. దీంట్లో మ్యాక్సిమం మీకు మేము వేసినటువంటి హెర్బ్స్ వల్ల మీకు 2 to 2.5 యూనిట్స్ పెరుగుతుంది pH. అంటే మీరు అప్ టు 5.5 నుంచి 6 వరకు ఉండేటువంటి pH వాటర్ అంటే తాగే నీళ్ళ రేంజ్ అది. దాన్ని పోస్తే మీకు 7 నుంచి 8 మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇది మన టార్గెట్ అంతే, అంతవరకే. ఇంకెంతకన్నా ఎక్స్ట్రీమ్ కావాలంటే చెప్పాను కదా, బాగా అసిడిక్ ఉన్న నీళ్ళు పోయాలంటే 2-3 సార్లు మీరే ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని, ఎక్కువ సార్లు. మరి మీరు తాగే నీళ్ళు 7 ఉన్నాయనుకోండి, పోనీ 6.5 ఉన్నాయనుకోండి, ఇది ఇంకా ఎక్కువ చేసేస్తుంది, 7.5 8 దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి మీ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇది అల్టిమేట్గా మీరు ఏ నీళ్ళు అయితే యాడ్ చేస్తారో దానికి ఒక 2 to 2.5 రీడింగ్ పెంచుతుంది, ఖచ్చితంగా పెంచుతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే మాకు చాలా కాల్స్ చేస్తూ ఇదే అడుగుతున్నారు, మా దగ్గర ఉండే నీళ్ళు పోయొచ్చా, బోర్ నీళ్ళు పోయొచ్చా, వాగు నీళ్ళు పోయొచ్చా, లేకపోతే బాయిలో నీళ్ళు పోయొచ్చా అని చెప్తున్నారు. ఆ నీళ్ళు మీరు తాగితే పోయండి, నిజంగా ఆ రోజు మేము తాగుతున్నాము, అదే నీళ్ళు తాగుతున్నట్టు అవి పోసుకోండి, ప్రాబ్లం లేదు. అది పనిగా తెచ్చి ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు పోసేద్దాం దీంట్లో, ఇది మొత్తం ఆల్కలైన్ అయిపోతుంది, మెడిసిన్ లెక్క అయిపోతుంది అని ఒక అపోహలు మాత్రం ఉండొద్దండి. ఖచ్చితంగా
అది క్లారిటీ ఇవ్వడానికే మళ్ళీ ఒకసారి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఇవ్వండి. ఇది మినిమం, దీని కెపాసిటీ మినిమం ఉంది అంతే. మీరేదో ఎక్కువ ఊహించేసుకోవద్దు. తాగే నీళ్ళని కొంచెం మనం మెడిసిన్ లాగా చేసుకొని తీసుకుంటున్నాం అంతే. సరేనా? క్లారిటీ వచ్చింది కదా? మనం ఒక ఆల్రెడీ వీడియో చేసాం దాని గురించి, డౌట్ల మీద మనం ఒక వీడియో చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా ఫిట్ చేయాలి, దాన్ని మాకు తెలీదు, దాన్ని ఎలా చేయాలని చెప్పి అడుగుతున్నారు. అలా ఒకరొకరికి చెప్పేదానికన్నా కూడా ఒకసారి ఒక వీడియో చేసేసి అందరూ చూసుకోవచ్చు కదా, తెలిసిన వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. ఇది మన ఫిల్టర్, మనం చూపించినటువంటి ఫిల్టర్. ఈ ఫిల్టర్లో పైన మనం వాటర్ పోస్తాము, వాటర్ పోస్తే కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ట్యాప్తో వాటర్ పట్టుకుంటాం. దాంట్లో ఉండేటువంటివి ఏంటి? దాంట్లో ఉండేటి ఏం లేదు, మీ ముందే పెడుతున్నాము. ఇది కింద ఉండేటువంటి ట్యాప్ అంటే ఫిల్టర్ అయిపోయినటువంటి వాటర్ వచ్చి ఈ కంటైనర్లో వస్తాయి. ప్లస్ ఇది ట్యాప్ ఉంటుంది, పట్టేసుకుంటారు, సరిపోతుంది. ఇది ఫిట్ అయ్యి వస్తుంది యాక్చువల్గా. దీని మీదే దీంట్లో మనం నీళ్లు పోయాలి. దీనికి హోల్ ఉంటుంది, ఇది ఒకటి. ప్లస్ వీటి రెండింటిని అటాచర్స్ ఇవన్నీ. ఈ అటాచ్మెంట్స్ ఎలా ఉన్నాయి అదొకటి. ప్లస్ ఫిల్టర్ల గురించి మనం మాట్లాడాం. దీంట్లో 2 ఫిల్టర్లు ఉంటాయి. ఒకటి ఈ ఫిల్టర్, ఇది పైన ఉంటుంది, ఫస్ట్ ఫిల్టర్ అనమాట. దీంట్లో వాటర్ పోస్తే దీంట్లో ఫిల్టర్ అయిపోయి కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత ఎంతైనా సరే ఇవి కాస్త హెర్బ్స్ కదా, ఆ హెర్బ్స్ ద్వారా ఏదైనా సరే అలర్జెన్స్ లాంటివి ఏమైనా రావచ్చు, అలర్జిక్ రియాక్షన్ లాంటివి రావచ్చు. అందుకని ఏం చేస్తామంటే ఆ వాటరు కింద ఉన్న ఇంకో ఫిల్టర్లో నుంచి వస్తాయి. ఈ ఫిల్టర్లో నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. ఇవి ఆల్కలైన్ వాటర్, ప్యూర్ ఆల్కలైన్ వాటర్, ఎటువంటి అలర్జిక్ లేనటువంటి వాటర్ వస్తాయి అన్నమాట. సో దీన్ని యాక్చువల్గా మీరు తీసుకునేటప్పుడు మొత్తం ఇలా ఫిట్ చేసే ఇచ్చేస్తాం, ప్రాబ్లం లేదు. దీంట్లో ఏమన్నా బ్యాటరీలు ఉన్నాయా, లేకపోతే స్క్రూ ఫిట్టింగ్లా, నట్ బోల్ట్లా ఏమి ఉండవు. అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోవడమే. అంత సింపుల్గానే చేసాం దీన్ని. ఇప్పుడు దీని ఫిల్టర్ని ఎలా ఫిట్ చేయాలనేది కూడా మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి చెప్తున్నాము. దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తామో చూద్దాం. ముందు ఫస్ట్ ఇది ఉంటుంది. దీంట్లో మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి దీనికి ముందు కింద ఫిల్టర్ ఫిల్ చేసుకుందాం. ఇది నట్ బోల్ట్ ఉంటుంది, జస్ట్ ఇలాగే ఉంటుంది. దీన్ని ఇలా పెట్టేసేయాలి, నట్ బోల్ట్ ఫిట్టింగ్ చేయాలి. చేత్తో ఫిట్ చేసేదే, ఎందుకంటే దీనికి ఆల్రెడీ స్పానర్ టైప్ ఉంటుంది, వాష్ ఉంటుంది, ప్రాబ్లం ఏముండదు. అయిపోయింది. ఒకటి కింద ఫిల్టర్ మనం ఫిట్ చేసేసాం. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోయొచ్చు. కొంచెం ఇది కాస్త లూజ్ లేకుండా చూసుకోండి, గట్టిగా ఫిట్ చేసుకుంటే కిందకి లీక్ కాకుండా ఉంటుంది, అదొకటే ఉంటుంది. తర్వాత దీన్ని ఏదైతే మనం ఎక్కడికైతే కంటైనర్ కావాలనుకుంటున్నామో దాని మీద ఇది పెట్టాలి. సో దానికి అటాచ్మెంట్ ఇది ఉంటుంది, పెట్టుకోండి. దీనికి పెట్టేసేయాలి, దాని మీద ఇది కూర్చోబెట్టాలి. గ్రూలో కూర్చుంటుంది, అంతే, అయిపోతుంది. తర్వాత దీనికి పైప్ ఫిల్టర్ మనం ఫిట్ చేయాలి. పైప్ ఫిల్టర్ ఫిట్ చేయడానికి ఇది పైప్ ఫిల్టరు, దానికి వాటర్ పోయాలి కదా, అందుకని ఈ వాటర్ పోసి దీని మీద పెట్టి ఇది రొటేట్ చేయడం. ఓకే, రొటేట్ చేస్తాం. తర్వాత దీని మీద ఇది యాజ్ యూజువల్ ఇలా పెట్టాలి, దాని మీద దీన్ని పెట్టేస్తాం. ఇది కూర్చుంటుంది. అండ్ దాని మీద ఇది మూత, యాక్చువల్గా ఇది సెల్ఫ్ లాక్ పడుతుంది, ఫినిష్ అయిపోతుంది. తీసేటప్పుడు మనం దీన్ని తీయాలి, ఇలా వాటర్ పోయాలి, ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తాయి. దీనిలో ఎక్కడ కొంచెం కరెక్ట్గా పెట్టుకోవాలి అంతే. మీరు వంకర టింకర్గా అటు ఇటు పెట్టుకున్నారనుకోండి, ఇది లీకేజ్ ప్రాబ్లం లాంటిది వచ్చేది ఉంటుంది. లేకపోతే ఏం లేదు, ఎక్కడా లీకేజ్ రావడానికి లేదు. ఎందుకంటే ఒక ట్యాప్ ఇక్కడ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా వాషర్ పోతూ ఉంటుంది, మీకు దాని ఒకటి చూసుకోవాలి. ప్లస్ లోపల మనం ఈ ఫిల్టర్ కాకుండా ఫస్ట్ ఫిల్టర్ ఏదైతే మనం ఫిట్ చేసామో దానికి కొంచెం ఇంకొక వాషర్ ఉంటుంది, అది పోకుండా చూసుకోవాలి యూజువల్గా. దీని మెయింటెనెన్స్ ఇంకేమీ ఉండదు, ఎందుకంటే పవర్ కన్జప్షన్ లేదు. అట్ ద సేమ్ టైం దీనికి బ్యాటరీలు కానీ ఇటువంటి ఏమీ లేవు. దీన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తున్నాం, ఈ ఫిల్టరు ఆల్మోస్ట్ 5,000 లీటర్ల వరకు ఫిల్టర్ చేస్తుంది. 5,000 అంటే రోజుకి ఒక క్యాన్ మనం తీసుకుంటే 20 లీటర్ల క్యాన్. 20 లీటర్ల క్యాన్లో ఒక 2 క్యాన్లు 3 క్యాన్లు మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎంత వేసుకున్నా కానీ కనీసం 5-6 మంత్స్ మనకు వస్తుంది. 5-6 మంత్స్కి మనం ఎంత పెడతాం? ఈ ఫిల్టర్ 350 రూపీస్. 350 రూపీస్ 5 మంత్స్కి పెడతాం. అంటే రోజుకి ఆల్మోస్ట్ మీకు నెలకి 70 రూపాయలు కూడా కాదు మెయింటెనెన్స్.
ఈ కింద ఫిల్టర్ యాక్చువల్గా మార్చాల్సిన అవసరం లేదు. ఇదే మెయిన్ ఈ ఫిల్టర్ ఉంటుంది. కింద ఫిల్టర్ ఏంటంటే ఓన్లీ క్లీనింగ్కే పనిచేస్తుంది. ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో అది జస్ట్ క్లీనింగ్కే, దాన్నంతా ఎక్కువ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు. మేమైతే దీన్ని మార్చుకుంటే సరిపోతుందని చెప్తాను. దీంట్లోనే హెర్బ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. కావాలంటే దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ 350 వంతునే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. దీన్ని ఇలా ఫిట్ చేసుకోవడం ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ. చిన్నపిల్లలు కూడా మెయింటైన్ చేసేసుకోవచ్చు దీన్ని. కాకపోతే ఫస్ట్ దీంట్లో వాటర్ పోసినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఫస్ట్ 2 సార్లు మీరు నీళ్లు పోసి మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఆ నీళ్ళని పారబోసేయండి. పారబోసేస్తే ఏమవుతుందంటే కోర్స్గా ఉన్నటువంటి హెర్బ్స్ కాస్త సాఫ్ట్ అయిపోతాయి. మీకు ఎటువంటి అలర్జీస్ అటువంటి ఏమీ రాకుండా ఉంటాయి. అది మెయింటైన్ చేయొచ్చు. ఇంకోటి ఈ నీళ్ళని ఇంకొకరు కూడా అడిగారు, ఈరోజు పొద్దున్నే పెట్టారు, ఈ ఆల్కలైన్ వాటర్లని ప్రెగ్నెంట్ లేడీస్ తాగొచ్చా? ఖచ్చితంగా తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మంచిది వాళ్ళకి. దాన్ని తీసుకోవడం వల్ల బాడీలో ఎటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ స్టార్ట్ కావు, ఇంకా హెల్దీగా తయారవుతూ ఉంటారు. కాబట్టి దాన్ని యూజ్ చేయొచ్చు. అతి తక్కువ, అసలు ఎటువంటి జీరో మెయింటెనెన్స్. ఇంట్లో నాన్ స్టిక్ వేర్లు లేకపోతే ఆ ఏఎంసీ కుక్వేర్ ఒక బౌల్ తీసుకుంటే 3000-4000 ఉంటుంది నాకు తెలిసి. అట్టాడితో కుక్వేర్ తెచ్చిపెట్టుకున్నా అని చెప్పుకోండి. బేసికల్గా ఇక్కడ చెప్పాలంటే ఇది ఇంపార్టెంట్ అంతే. కిందది కేవలం కంటైనర్ మాత్రమే, దాంట్లో ఏమీ లేదు, నథింగ్, ఓన్లీ డబ్బా. మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కంటైనర్ ఉంది, ప్లాస్టిక్ ఏమన్నా అవుతుంది, ఏమి కాదు, మనం ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసాము, లేదు అనుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని వెళ్ళిపోయి మీరు కొండకు పెట్టేసుకోండి, లేకపోతే మీ బిందులో పెట్టుకోండి, మీ రాగి పాత్రలో పెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. ఆ వచ్చేటువంటి నీళ్ళు అయితే మీకు అక్కడ స్టోర్ అవుతాయి కదా, అది సేఫ్ ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. అంటే ఈ షేప్లో ఉండాలి మళ్ళీ, లేకపోతే అది కూర్చోదు కాబట్టి. సరే, దీన్ని తీసుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చేది 8 లీటర్లు. దీంట్లో రోజు 1 లీటర్ అంటే ఒక క్యాన్ మనం వాడితే 20 లీటర్ల క్యాన్ అంటే 3 సార్లు మనం పోయాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏం లేదు. కాకపోతే దీని మెయింటెనెన్స్ అప్పుడప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంటుందంటే, దీన్ని మనం ఫిల్టర్ తీస్తాం కదా, ఫిల్టర్ తీసినప్పుడు ఆ ఫిల్టర్ అయిన తర్వాత కొంచెం బ్లాక్ తయారవుతుంది, ఎందుకంటే లోపల నుంచి ఆ చార్కోల్ అది వస్తుంది కాబట్టి. అందుకని కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి రెండోది, ఇక్కడ వాషర్ దగ్గర కూడా అప్పుడప్పుడు కొంచెం బ్లాక్ లాగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ ఫిల్టర్ అక్కడ చేరుతూ ఉంటుంది. అదేమి ఉంటే ప్రమాదం ఏం లేదు, కానీ కాకపోతే ఈ హెర్బ్స్ బయటకు వచ్చి ఆ బ్లాక్ లెక్క కనిపిస్తుంటుంది. దాన్ని జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. నెలకి ఒక రోజు మీరు తీసి కొంచెం నీట్గా లోపల క్లీన్ చేసుకుని, మీరు పోసేటువంటి నీళ్ళు ఎటువంటివి ఉంటాయో తెలియదు కదా, అందుకని ఆ నీళ్లతో క్లీన్ చేసేసుకుంటే జస్ట్ నార్మల్ క్లీన్. మళ్ళీ దీనికి డిటర్జెంట్లు కొట్టాలి ఇటువంటి ఏం అవసరం లేదు. జస్ట్ క్లీన్ చేసుకొని ఒకరోజు డ్రై చేసి మళ్ళీ వాడేసుకున్నాను అనుకోండి. ఫిల్టర్ డ్రై చేయొద్దండి, ఈ కంటైనర్ డ్రై చేసుకోండి. ఇది కానీ చేయగలిగితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఛాన్సులు లేవు. దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఆల్కలైన్ ఫిల్టర్ కదా, దీన్ని మామూలు మనం ఫిల్టర్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాం అలాగే అప్పుడప్పుడు కడుక్కోవడము అది కానీ చేసుకోగలిగితే ఇది క్లీన్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్